నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు జే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం. ఆర్కే రోజా గారు వచ్చి సినిమాలకి రాజకీయాలకి ముడిపెట్టొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు ఆర్కే రోజా గారు సినీ ఇండస్ట్రీలో ఉన్నట్ట లేదా రాజకీయాల్లో ఉన్నట్ట నిన్న చేసిన తన వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? పొద్దుపోని పరిస్థితిలో ఉన్నట్టండి ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ ఖాళీ పడిపోయింది, దుకాణం అయిపోయింది రాజకీయాలకు సంబంధించి. తెలుగుదేశంలో కొంతకాలం ఉంది, ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది. తర్వాత వైసీపీలోకి వచ్చింది, ఐరన్ లెగ్గా ఆ పార్టీనే ఖాళీ చేయించేసింది. ఇప్పుడు పార్టీ మనుగడే ప్రశ్నార్థకం. 11 స్థానాలు పరిమితం అయిపోయి ఈ రోజున అసలు ఆ పార్టీ రేపు భవిష్యత్తులో ఉంటుందా, దుకాణం సర్దేస్తారా, 2029 వరకు అసలు ఈ పార్టీ నడుస్తుందా, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఇంకా ఉంటారా ఊడతారా, రాబోయే ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి, తర్వాత సార్వత్రిక ఎన్నికల వరకు చాలా ఎన్నికలు ఫేస్ చేయాలి. ఈ పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మనుషులు లేని పరిస్థితి అక్కడ. ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇక పార్టీలో మనుగడ లేదనుకున్న రోజాకి ఇక బయటకు వచ్చేసి చిన్న చిన్నవి, ఇంకా ఆవిడకి ఆర్టిస్ట్గా ఎప్పుడో అవకాశాలు లేవు, హీరోయిన్గా అయిపోయింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎవరు పిలిచేది లేదు, ఇంకా చిన్న చిన్న స్టేజ్ ఏదో ఉంటే అవి చేసుకుంటే అలా మెల్ల పొద్దు గడుపుతా ఉంది ఆవిడ. కాలక్షేపం చేస్తున్నట్టే లెక్క. మధ్య మధ్యలో ఎప్పుడన్నా వచ్చి ఒక మీడియా ముందు ఇట్లాంటివి మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడకి ఏం అర్థం బద్దం లేని ఒక ఆరోపణ ఇది ఏదైతే ఉందో, జూనియర్ ఎన్టీఆర్ గురించి నిన్న ఒక విషయం గురించి మాట్లాడింది. ఒక సినిమా గురించి అడ్డుకోవాలని అరచేతులు అడ్డుపెట్టినా కానీ సూర్యకాంత్ని ఆపలేమని, లేదా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ విజయాలు ఆపలేమని, అలాగే ఒక ఫెయిల్యూర్ని హరిహర వీరమ్మలు కానీ లేకపోతే గేమ్ చేంజర్ విషయం గురించి మాట్లాడితే ఆ ఫెయిల్యూర్ని మీరు ఆపలేరని ఏవో అక్కడ ఇక్కడ కూడా ఏం మాట్లాడుతుందంటే పొంతలేని మాటలు. ఓ పక్కన సినిమాలకి పాలిటిక్స్ సంబంధం లేని మాట్లాడుతున్నావు, నువ్వే రెండు ముడిపెట్టి మాట్లాడుతుంటావు. సరే, సినిమాలు పాలిటిక్స్ సంబంధం లేని అనుకున్నప్పుడు అసలు సినిమా పాలిటిక్స్కే సంబంధం లేని రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం రోజాకి ఏమొచ్చింది అంటే, ఇక్కడ ఏంటంటే అచ్చంగా అర్థమవుతున్నది ఏంటంటే, ఏదో విధంగా ఒక కుటుంబంలో విభేదాలు సృష్టించడం కానీ, అభిమానుల్లో విభేదాలు సృష్టించడం కానీ, కులాల మధ్యన విభేదాలు సృష్టించడం కానీ, ఈ విధంగా ఈ నేపథ్యాన్ని ఆవిడ ఎన్నుకుంటా ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో ఆ తప్పు జరిగింది, ఆవిడ మాట్లాడింది ఖచ్చితంగా రాంగే. అంటే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట్లాడిన సందర్భం ఉంటే అది వేరే విషయం. అక్కడ కూడా ఆయన ఏం అవకాశం ఇచ్చింది లేదు. అందరిలాగా తను కూడా టికెట్స్ రేట్స్ విషయంలో తనేమో అక్కడ పట్టుబట్టింది ఏమి లేదు. అందరికీ ఏం న్యాయం జరిగితే నాకు అదే విధంగా చేయమని చెప్పాడు తప్పితే తను ప్రత్యేకించి తనకేదో ఫేవర్ చేయమని అడగలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా మొన్న వార్ 2కి కూడా టికెట్లు వాళ్ళకు కూడా అదే అవకాశం ఇచ్చారు. ఇక్కడ సమన్యాయం జరుగుతూనే ఉంది. ఇక్కడ రాజకీయాలు ఎక్కడున్నాయి? రెండు ముడిపెట్టి చూడాల్సిన అవసరం ఇక్కడ ఎక్కడ లేదు, ఇక్కడ ఎక్కడ జరగట్లేదు. కానీ మీరు మాత్రం ఆ ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ విధంగా చేసి ఏదో కుటుంబం మధ్యన అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీలో ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటే మాట్లాడుతుంది ఇవ్వడం. అలా అనుకుంటే మరి బాలకృష్ణ అభిమానులు ఎవరు, అలా అనుకుంటే కళ్యాణ్ రామ్ అభిమానులు ఎవరు, అలా అనుకుంటే తారకరత్న తమ్మని చూసిన అభిమానులు ఎవరు, అలా అనుకుంటే నారా రోహిత్ అభిమానులు ఎవరు? అలా ఏముండదండి. ఎవరికి నచ్చితే సినిమాలు నచ్చితే వాళ్ళ సినిమాలు చూస్తారు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వాళ్ళకి, ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఆ విధంగా సినిమా హీరోలని వాళ్ళు ఆరాధిస్తారు, అభిమానిస్తారు. అంతేగాని పలానా వాళ్ళకి అభిమానులు అవుతారని ఇక్కడ ఏం లేదు. ఇక్కడ దాకా ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళ అబ్బాయే మీ అభిమాని హీరో ఎవరంటే ప్రభాస్ అని చెప్తాడు. సో దీన్ని బట్టి మనం అక్కర్లేని విషయాలు, అర్థం పద్ధలేని విషయాలు ఆరోపణలు చేసి ఇంకా ఇది కూడా పోగొట్టుకోవడం తప్పితే రోజా ఆవిడ చేసే ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి. సో ఈ విధంగా అక్కడ ఎక్కడో చోట ఏదో విధంగా ఒక విభేదాలు సృష్టించి లేనిది ఏదో చూపించి ఒక అగాధాన్ని అక్కడ ఉందని చెప్పడానికి చేసే ప్రయత్నం తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు. ఈ ఎలిగేషన్స్ తీసుకురావడం వల్ల కనీసం కూడా ఎవరు ఆవిడ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో విధంగా మీడియా ముందుకు వచ్చి రెండు అవాకులు మాట్లాడి వెళ్ళిపోవడం తప్పితే ఆవిడ చేసింది ఏం లేదు ఇందులో. అయితే వాస్తవానికి ఇప్పుడు ఆర్కే రోజా గారు పూర్తి స్థాయిలో సినీ రంగానికి పరిమితం అయిపోయి ఉన్నారని చెప్పేసి అనుకోవాలా, లేదంటే మటుకు మన రాజకీయాల్లో ఉందని చెప్పి అనుకోవాలా? ఎందుకంటే ఇక్కడ జీ5కి సంబంధించినటువంటి ఆ ఛానల్కి సంబంధించి ఒక సీరియల్స్ ఛాంపియన్ షో ఒకటేదో ఉంది, దాంతోపాటు డ్రామా జూనియర్స్ అని ఇలాంటి షోలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా రాజకీయాల్లో పెద్ద కనిపిస్తుంది లేదు. కానీ ఎప్పుడోకప్పుడు ఏదో ఒక ఫేక్ ప్రచారం చేస్తాను మాత్రం అప్పుడప్పుడు వస్తుంది. సో తను సినీ ఇండస్ట్రీకి ప్లస్ అదేవిధంగా రాజకీయాలకి ముడిపెట్టొద్దు అంటూనే రెండు పడవల మీద కాలు వేయడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఆర్కే రోజా గారిని ఎలా చూడాలంటే? రెంటికి చెట్టు రావడండి ఆవిడ. రెండు పడవల మీద కాలంటే అలా ఏం లేదు. రెండు పాత్రలు పోషించి సక్సెస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటే ఆయన ఇండస్ట్రీ విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు,
కానీ రాజకీయాల్లో ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర చేసిన సందర్భాన్ని రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోగలిగారు. ఇవాళ అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంలో ఆయన బిజీగా ఉంటూనే ఖాళీ సమయం దొరికినప్పుడు మాత్రమే సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. అలా చేయబట్టే హరిహర వీరమల్లు అనేది 2 సంవత్సరాలు డిలే అయింది. ఆయన పూర్తిగా రాజకీయం కోసమే ఎక్కువ సమయం కేటాయించాడు కాబట్టి, ప్రజల కోసమే సమయం కేటాయించాడు కాబట్టి అభిమానులు నిరాశపడతారన్న విషయాన్ని కూడా ఆయన కొంచెం తగ్గి సినిమాల విషయంలోనే సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే రెండు కళ్ళు లాంటివి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే రాజకీయాలకే మొదట ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. వచ్చి ఒక రకంగా చెప్పాలంటే సినిమాని డీల్ అవ్వడానికి కూడా కారణమైంది తనే అని చెప్పి తనే చెప్పుకున్నాడు. సో ఆ విధంగా అటు ఇటు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. అంతేగాని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈవిడ ఏం చేస్తుందంటే ఎక్కడ ఆవిడ న్యాయం చేసే పరిస్థితి లేదు. రాజకీయాలకు వచ్చి ఆవిడ ఏం చేయగలిగిందండి, ఒక పంపు ఒకటి ఏదో కాలనీలో కుళాయి నీటి కుళాయి ఒకటి మాత్రమే ఓపెన్ చేస్తున్నాడు. కరోనా టైంలో అక్కడ పబ్లిక్ గ్యాదర్ కాకూడదని ఒక ఆంక్షలు ఉన్నా కూడా అక్కడ జనాలను తీసుకొచ్చి గుంపుగా అక్కడ పూలు జల్లించుకుని పూల మీద నడుచుకుంటే ఒక పంపు ఓపెన్ చేసింది అంతే. అంతకుమించి ఆవిడ ఏం చేస్తుంది ఎక్కడ నాకు 5 ఏళ్ళు చూపించండి. రాజకీయాల్లో పూర్తిగా వైఫల్యం. అటు సినిమాకి కానీ ఇటు రాజకీయాలకు కానీ రెండుకి చెడ్డ రేవడైపోయి ఎటు కానీ పరిస్థితులు పొద్దున్న ప్రాసిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆవిడ జైలుకో దేనికో వెళ్ళాల్సిన అవసరం రెడీగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక దిక్కుదోచనే పరిస్థితిలో ఉండి ఏదోటి మాట్లాడి ఇంకా మీడియా ముందు ఇంకా నేను ఉన్నాను, ఇంకాను నాకు అస్తిత్వం ఉంది అని ఏదో ఒక మాట్లాడే ప్రయత్నం అంతవరకే. సో చూద్దామండి, ఖచ్చితంగా ఆర్కే రోజా గారు ఎవరైతే ఉన్నారో అటు సినిమాలకి ఇటు రాజకీయాలకి సంబంధం లేదంటూనే తను మాట్లాడే మాటలు మాత్రం రెండింటిని మధ్యన గొడవలు పెట్టేటువంటి ఒక ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్కారం.